వెన్నుపోటు విమర్శలపై జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. మా కుటుంబంలో ముగ్గురు హత్య రాజకీయాలకు బలయ్యారని జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. మా తాత రాజారెడ్డిని చంపిన హంతకులను టీడీపీ ఆఫీసులో దాచింది నిజం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ మరణానికి ముందు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ నువ్వు మళ్ళీ అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని బెదిరించలేదా అని గుర్తు చేశారు. వివేక బాబాయ్ హత్య జరిగింది కూడా టీడీపీ పాలనలోనే అని ఆరోపించారు. నాడు వంగవీటి మోహన్ రంగాను హత్య వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని హరిరామ జోగయ్య స్వయంగా చెప్పారని చెప్పుకొచ్చారు. ఇక ఆ కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన పార్టీని లాక్కుని చంద్రబాబుకు గొడ్డళ్ళు గుణపాలు దింపటం పుట్టినప్పటి నుంచి ఆయనకి అలవాటని ఆయన తెలిపారు. ఎవరిది గొడ్డల పార్టీనో ప్రజలకు బాగా తెలుసంటూ జగన్ వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడంతో తెలుగు తమ్ముళ్ళు కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. అసలు నిజంగా హత్య రాజకీయాలు ఎవరి? టీడీపీవా, వైసీపీవా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్లో వాస్తవం ఎంత? దీని గురించి చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన బయట ఒకసారి ప్లే అవుతుంది, చూద్దాం. అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబు సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు? ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి సూటిగా మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. కానీ మా పైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేవలం నాన్నగారిని, రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారిని. అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబు సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గొడ్డలి? రైట్. ఇప్పుడు ఉన్నటువంటి ఈయన ఇలా మాట్లాడడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్స్ టైంలో కూడా ఈ మాదిరి మాట్లాడలేదు, ఎందుకు ఇప్పుడు మాట్లాడారంటే ఏం చెప్తారు? లక్ష్మణరావు గారు మీకు, అలాగే వంశీ గారికి, నమస్కారం. అంటే ఒక వారం రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వాళ్ళు ఏమని సంబోధించారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి గొడ్డల పార్టీ అని వాళ్ళకున్నటువంటి టీవీ ఛానల్లో కానీ, ఎల్లో మీడియాలో కానీ, ఈ సోషల్ మీడియాలో కానీ విపరీతమైనటువంటి ప్రచారం చేయాలి. గొడ్డల పార్టీ ఎందుకు అని మాట్లాడుతూ ఉన్నారు అన్న విధానంపై, ఎందుకు గొడ్డల పార్టీ అని మీరు పెడుతూ ఉన్నారని అంటే, చంద్రబాబు నాయుడు గారు జీఫార్ అంటే గూగుల్ అని, జీఫార్ అంటే గొడ్డలని చెప్పి వైజాగ్లో ఒక ఏదైతే గూగుల్ డేటా సెంటర్కి ఓపెన్ చేసినప్పుడు అది జీ అంటే ఆ గొడ్డలి, జీ అంటే గూగుల్ అనే ఒక నినాదం బయటకు తీసుకొచ్చి దాన్ని పార్టీకి ఆపాదించాడు. పార్టీకి ఆపాదించినప్పటి నుంచి ఈ చర్చ కొనసాగిస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా క్లిష్టంగా చెప్పారు. 1999లో మన రాజారెడ్డి గారు అయినటువంటి మా తాతగారిని మీ టీడీపీ గోండాలే కదా చంపింది, వాళ్ళని మీరు తీసుకెళ్లి హైదరాబాద్లో ఉన్నటువంటి మీ యొక్క టీడీపీ సెంట్రల్ పార్టీ ఆఫీసులో దాచింది నిజమా కాదా? దానికి సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు అని అడిగాడు. ఆ రోజు చంపింది ఎవరు? మీ టీడీపీ గోండాలు కాదా అని అడిగాడు. ఈ రోజున తన సొంత బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారు హత్య, చంద్రబాబు నాయుడు గారు మరి 2014 నుంచి 2019 మధ్య ఆయన సీఎంగా ఉన్నటువంటి ఆ కాలంలోనే జరిగింది. ఆ చేసిన వ్యక్తి ఈ రోజున
విమానాల్లో, హెలికాప్టర్లో, కారుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాడు దస్తగిరి అనే వ్యక్తి. మరి ఆ వ్యక్తిని కాపాడుతుంది ఎవరు? ఆ వ్యక్తి ఇంత స్వేచ్ఛగా తిరగడానికి కారణం ఎవరు? టీడీపీ గవర్నమెంట్ కాదా? చంద్రబాబు నాయుడు గారు కాదా? మీది కాదా మరి గొడ్డల పార్టీ? మీది కాదా గుణపాల పార్టీ? మీది కాదా కత్తుల పార్టీ? అంటే స్వర్గీయ డాక్టర్ వంగవీటి మోహన్ రంగా గారు హత్య మనకు తెలిసింది అందరూ కూడా. వంగవీటి మోహన్ రంగా గారు హత్య మరి బెజవాడ నడిబొడ్డిన ఏదైతే ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ ఇళ్ల పట్టాల కోసం వాళ్ళకి నేనున్నాను అండగాని చెప్పి ఆయన మరి ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని వాళ్ళ ప్రజల మద్దతుగా మరి ధర్నా కార్యక్రమం చేసి అక్కడ ఉన్నటువంటి సభలో ఆయన నిద్రపోతుండగా వేళ మరి మీ టీడీపీ గూండాలు, మీ టీడీపీ రౌడీలందరూ మూక్కముగా వెళ్ళి కత్తులతో దాడి చేసి, గుణపాలతో దాడి చేసి మరి అత్యంత పాశవికంగా చంపింది మీరు కాదా? ఈ విషయం కన్నా లక్ష్మీనారాయణ గారు, అప్పుడుకున్నటువంటి హోమ్ మినిస్టర్ అయినటువంటి కోడెల శివప్రసాద్, అలాగే మరి ఎవరైతే నిన్నటికి మొన్న మరి హరిరామ సాగే గారు, వీళ్ళందరూ బయటికి చెప్పిన ఆ కథనాలు మనం చూస్తూనే ఉన్నాం కదా. ఎవరి హయాంలో జరిగినాయి? మరి ఎలిఫెంట్ మాధవరెడ్డి గారు ఏ విధంగా చనిపోయారు? ఆయన్ని ఎవరు చంపారు? ఇవన్నీ మీరు కదా, మీది కదా రక్త చరిత్ర, మీది కదా నారావారి రక్త చరిత్ర. నారావారి ఆ పాలనలో రక్తం పొంగు పొరులుతుంది. ఏ రకంగా అయితే గోదావరి నీళ్ళు ఎలాగ పొంగు పొరులుతాయో, కృష్ణానది నీళ్ళు ఏ విధంగా పొంగు పొరులుతుందో ఈ కూటమి ప్రభుత్వం అవనియండి, లేదా నారావారి పరిపాలనలో మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నెత్తురు ఆ రకంగా పరిపాలించే నెత్తురు పెరుగుతుందనేది మనకు అర్థమవుతోంది. హత్యలు లేని రాజకీయాలు ఎప్పుడు లేదు కదా. మీరు అనంతపురంలో వ్యాక్సినేషన్ పెంచి పోషించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కాదండి, వైఎస్ఆర్ మరణానికి ముందు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ, లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్ మరణానికి ముందు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ నువ్వు మళ్ళీ అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని బెదిరించారని గుర్తు చేశారు కదా ఆయన. అసెంబ్లీకి మళ్ళీ ఎలా వస్తావో అంటే నువ్వు ఎలా గెలుస్తావో అని కాదు, కానీ నువ్వు ఉంటావో చచ్చిపోతావు అని అర్థం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారికి అలా ఎందుకు అర్థమైంది? అసెంబ్లీకి ఎలా వస్తావో అన్నారు కానీ ఎలా బతుకుతావు అనలేదు కదా. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. వెల్ క్రికెటర్, మీరు డిఫెండింగ్ ఛాంపియన్ ఎవరైతే ద గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని మన ద్రావిడ్ గారి గురించి మనం ఎలాగైతే చెప్పుకుంటామో టెస్ట్ క్రికెట్లో, అలాగే డిఫెండ్ చేస్తూ ఉన్నారు మీరు ఒక జర్నలిస్ట్ గా. మీరు డిఫెండ్ చేయండి, మరి కాదనట్లా. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎలాగ అడుగు పెడతావు, నీ ఎంత చూస్తా, ఎలాగ నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావు నేను కూడా చూస్తానని చెప్పిన 2వ 3వ రోజుకి జరిగిన సంఘటన హెలికాప్టర్ ప్రమాదం. ఎవరికైనా ఉంటే సార్, ఇప్పుడు నేను మిమ్మల్ని బెదిరించాను అనుకోండి, మీకు ఏదైనా జరిగింది అనుకోండి. సో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి చావుకి కూడా చంద్రబాబు గారే కారణం అంటారు మీరు, అంతేగా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు అంతే కదా, మేము అదే కదా చెప్తా ఉన్నాం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు వార్నింగ్, మరి 2-3 రోజుల్లో హెలికాప్టర్ మాయమైపోయి డాక్టర్ దివంగత నేత అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దుర్మరణం పొందారంటే దాని వెనకత ఇటువంటి దుష్ట శక్తులు, ఇటువంటి నారావారి రక్త చరిత్ర ఉందనేది అనుకున్నాం. ఎటువంటి సందేహం లేదని చెప్తూ ఉన్నాం. మీది కదా. మీరు ఈ రోజున మీరు ఏదైతే మీ సోషల్ మీడియాలో మీకున్నటువంటి పిఆర్ టీం, మీకున్నటువంటి ఈ యొక్క ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ ఛానల్లో మీ పిఆర్ టీం ఏదైతే మెయింటైన్ చేస్తూ ఉందో వాళ్ళు ఏ రకమైన పోస్టులు పెడతారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఒక చేతిలో ఏమో కత్తి, ఒక చేతిలో ఏమో గొడ్డలి, ఒక చేతిలో ఏమో గన్ను, ఒక చేతిలో ఇంకోటి పెడతా ఉంటారు. అదే నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక కత్తి పెట్టిన పోస్టు మా ఫేస్బుక్ లో వైరల్ అయిందని చెప్పి మా మీడియా మరి ప్రధాన కార్యదర్శి అయినటువంటి పూడి శ్రీహరి గారిని అక్రమంగా నిర్బంధించి అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి మీ పిఆర్ టీంని? ఎన్నిసార్లు జైల్లో పెట్టాలి మీ యొక్క పిఆర్ టీంని, మీ మీడియాని, ఉన్నటువంటి మీ మీడియా సెల్ టీంని? సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాట్లాడారు కదా. ఇప్పుడు
పరిటాల రవి గారు చనిపోయారు, మరి రాజశేఖర రెడ్డి గారు ఎక్కిన తర్వాత చనిపోయారు. పరిటాల రవి గారిని ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చంపించారు అన్నారా? ఆ రోజున సిబిఐకి ఇచ్చారు కదా సార్, ఆ రోజున దర్యాప్తు చేపించారు కదా సార్. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా, దాన్ని స్పెషల్ టీం వేసారు, అవసరమైతే సిబిఐ కూడా చెప్తున్నారు కదా. అది దమ్ము ధైర్యం, నీతి నిజాయితీ విలువలతో కూడినటువంటి రాజకీయం. అది ఆ రోజున డాక్టర్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు. రాజకీయంగా ఓడుకోవాలంటే ఒక్క నిమిషం సార్, మీరు రాజకీయంగా ఓడుకోవాలంటే ఏదైతే ఈ రోజున చెప్తున్నటువంటి మాలకృష్ణ ఏదైతే మొన్న కారుకోతలు కూస్తారో, మరి ఆ రోజున సత్యనారాయణ అనే ఒక పంతులని, బెల్లంకొండ సురేష్ని వీళ్ళిద్దరిని తన ఇంటిలో కన్ను పెట్టి కాల్చినప్పుడు పటా 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 లేపేసినప్పుడు మరి ఆ రోజే కార్యక్రమాన్ని మీరు రాజకీయంగా వినియోగించుకోలేదే. చట్టం తన పని తను చేసుకెళ్తుందని చెప్పి చట్టానికి అప్పచెప్పాం తప్ప నిజంగానే ఇదే చంద్రబాబు నాయుడు కానీ ఇదే బాలకృష్ణ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలంటే ఈ రోజుకి ఇదే బాలకృష్ణ ఎమ్మెల్యే అయ్యేవాడా, బాలకృష్ణ సినిమాలు తీసుకునేవాడా, ఇదే బాలకృష్ణ ఎక్కడ ఉండేవాడు జైల్లో గన్ కల్చర్ పార్టీ మీద కాదా, కత్తుల కల్చర్ పార్టీ మీద కాదా, గొడ్డలతో తీసుకెళ్లి మరి ఆ రోజున వంగవీటి రంగ గారిని హత్య చేసినటువంటి గొడ్డల పార్టీ మీద కాదా, గుణపాలు తీసుకెళ్ళి దశరథ రామచంద్ర లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ ని చంపించింది మీ పార్టీ కాదా? మీద గొడ్డల పార్టీ, మీద కత్తుల పార్టీ, మీద గుణపాల పార్టీ, మీద గన్ను పార్టీ, మీరు రక్త చరిత్ర నారావారి రక్త చరిత్ర కలిగిన పార్టీ మీదైతే మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అవాకు సవాకులు పేలితే మేము ఊరుకోవాలా? రైట్ లక్ష్మణరావు గారు, మళ్ళీ ఇస్తాను, మీతో మళ్ళీ మాట్లాడతాను. అందుబాటులో ఉన్నాడు. మనతోటి వంశీ గారు ఉన్నారు, బండారు వంశీకృష్ణ గారు, ఆయనతో మాట్లాడదాం. వంశీ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ లక్ష్మీనాథ్ గారు, మీకు సోదరుడు లక్ష్మణరావు గారికి, ఏఎన్ఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మళ్ళీ ఒకసారి ప్లే అవుద్ది, చూద్దాం సార్. వద్దండి, ఎందుకు అవసరం లేదు, ఆ సోదినాల్సిన పని లేదు, కానీ మీరు అడగాల్సిన క్వశ్చన్ ప్రేక్షకుల కోసం ఒకసారి ప్లే చేస్తాం. అవసరం లేదు, ప్రేక్షకులకి అయితే వినిపించండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి బ్లైట్ మరొకసారి ప్లే చేయండి. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అని చంద్రబాబు సీరియస్గా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ, ఎవరిదయ్యా గన్ కల్చర్, ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు, ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు సూటిగా మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం కానీ మా పైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. ఎవరిది? రైట్, మాట్లాడండి వంశీ గారు, ఈ ఆరోపణలు ఎలా చూస్తారు మీరు? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్. నా వాయిస్ నాకే రీసౌండ్ వస్తా ఉందండి, కొద్దిగా కంట్రోల్ చేస్తారా? కంట్రోల్ అవుతుంది, మీరు మాట్లాడండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటారంటే మా కుటుంబంలో ముగ్గురు బలైపోయారు అంటారు. కానీ రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారంటే మీ కుటుంబంలో నువ్వే ముగ్గురిని బలి తీసుకున్నావు జగన్మోహన్ రెడ్డి అంటారు. తాత రాజారెడ్డిని, తండ్రి రాజశేఖర రెడ్డిని, బాబాయ్ వీరేంద్ర రెడ్డిని బలి తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అధికారం కోసం వాళ్ళ ముగ్గురిని బలి తీసుకుంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. విజయనగరంలో మొన్న ఒక ఇన్సిడెంట్ చూసాం సార్. డాన్ అవుదామని చెప్పేసి ఒక 16 ఏళ్ల పిల్లోడు వాళ్ళ అమ్మగారిని చంపేసి ముంబై పారిపోదామని వెళ్ళాడట. కుటుంబ సభ్యులను చంపుకునేటటువంటి సంస్కృతి ఎవరిదో రాష్ట్ర ప్రజలకు తెలుసు.
ఈరోజు తాత రాజారెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు బాగా బాధపడిపోతా ఉన్నారు సార్. మా తాత రాజారెడ్డిని తెలుగుదేశం వారు చంపితే వారిని మీరు ఎక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో షెల్టర్ ఇచ్చారా? మరి ఆ చంపిన వ్యక్తుల్లో నిందితుడి వాడు ఎక్కడున్నాడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుంటా ఉన్నాడు సతీష్ రెడ్డి. ఆ చంపిన వ్యక్తుల్లో నిందితుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుంటా ఉన్నాడు లక్ష్మీనాథ్ గారు. ఇవాళ ఆ వ్యక్తి మేము షెల్టర్ ఇచ్చామా? మరి నువ్వేమిచ్చావు? పార్టీలో పదవి ఇచ్చావు, రేపు మాపో ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చావు. నీ తాతను చంపినోడిని నువ్వు ఈ కబుర్లు చెప్తా ఉన్నావా? నిన్నటి వరకు సతీష్ రెడ్డి మా రాజారెడ్డి గారిని, మా తాతగారిని అంతమొందించాడని చెప్పి సతీష్ రెడ్డి గారి మీద పడి అన్నటువంటి వ్యక్తి 2024 ఎన్నికలకు ముందు అదే సతీష్ రెడ్డి గారిని వైసీపీ కండవేసి పార్టీలోకి ఆహ్వానించుకుని ఈరోజు ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టుకుని రేపు ఎమ్మెల్సీగానే ఏదో పదవి ఇస్తానని హామీ ఇచ్చాడు. సో వీరు రాజారెడ్డి హత్య గురించి మళ్ళీ ఇప్పుడు ప్రస్తావించి ఏదైతే రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఒక సెంటిమెంటల్ ఇంజనీరింగ్, మరణాల మార్కెటింగ్ అనేటటువంటి ఒక విశ్లేషణ అన్నమాట. ఇదంతా మరణాల మార్కెటింగ్. ఈ మరణాలన్నింటినీ కూడా మార్కెటింగ్ చేసుకుని ముఖ్యమంత్రి ఎలా అవ్వాలి మళ్ళీ అనేటటువంటి ప్రయత్నంలో భాగంగా రాజారెడ్డిని చంపేసినటువంటి సతీష్ రెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదా ఇచ్చి ఈరోజు మా పార్టీ మీద నిందలేస్తా ఉంటావా? సిగ్గుందా మా పార్టీ మీద ఈరోజు నిందలేయటానికి? మీ తాత చనిపోతే చనిపోయినటువంటి నిందితుడిని, చంపినటువంటి నిందితుడిని నీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నావు ఈరోజు? ఇది ఒక మరణం సార్. ఆ తర్వాత నెక్స్ట్ మరణం రాజశేఖర్ రెడ్డి గారి మరణం చూద్దాం. రాజశేఖర్ రెడ్డి గారి మరణం అనుమానాస్పదం, నో డౌట్. అందులో మేమన్న మాట కాదు. జగన్మోహన్ రెడ్డి గారే 2009 సెప్టెంబర్ 2వ తారీఖు ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారని చెప్పారో, పాపం సంతకాలు సేకరించడంలో బిజీగా ఉండి తర్వాత అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ముందుగా రిలయన్స్ వారి మీదకి అనుమానాలు వస్తాయన్నమాట. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రిలయన్స్ మీద అనుమానాలు వచ్చి పాపం పిచ్చి కార్యకర్తలు ఉంటారు కదా, ఇది ఏం చెప్తే అది నమ్మే కార్యకర్తలను ఉసిగొలిపితే వాళ్ళు వెళ్ళి రిలయన్స్ మార్ట్లు, రిలయన్స్కి సంబంధించినటువంటి పెట్రోల్ బంకులు అన్ని ధ్వంసం చేస్తారు. రాష్ట్రంలో అన్ని ధ్వంసం చేసి కేసులు పెట్టించుకుంటారు. అమాయకపోయినటువంటి ఇతని మాటలు నమ్మేటటువంటి కార్యకర్తలు కేసులు పెట్టించుకోగానే వాళ్ళు జైలు పాలవుతారు. ఈయనేమో అధికారంలోకి రాగానే ఆ రిలయన్స్ వాళ్ళు చెప్పారని చెప్పేసి పరిమళత్వానికి రాజ్యసభకు పంపిస్తాడు. ఈయన ఈరోజు వాళ్ళ నాన్నగారి హత్యట చంద్రబాబు నాయుడు గారు నిన్ను అసెంబ్లీకి రానీను అని అన్నాడట. సో చంద్రబాబు నాయుడు గారు చేశారని అనుమానం అంటే ఇతనికి. బాబాయిని చంపినోడినేమో తాతను చంపినోడినేమో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాన్నని చంపినోడినేమో ఎంపీ. ఇంకా ఉన్నాయి వస్తా. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి 2 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు నిన్ను అసెంబ్లీకి రానీను అని అన్నారట. అవును అంటారు, డెఫినెట్లీ అంటారు. రాజకీయంగా నిన్ను ఎమ్మెల్యేగా ఓడించి అసెంబ్లీకి రానియము అని అంటాం. 2019-24లో కూడా అన్నాం జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ గేట్ తాకనివ్వమని. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, లోకేష్ అసెంబ్లీ గేట్ తాకనివ్వము అని. తాకాడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడా ఇప్పుడు? అది అసెంబ్లీకి రానియకపోవడం అంటే ఏంటో అదనమాట. అంతేగాని మీడు అనుకోండి, ఆ దొంగ బయటికి వెళ్ళేటప్పుడు పచ్చికెళ్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అలా అర్థమైందంటారు వంశీ గారు? ఒక తాళమే వేసుకెళ్తాడు వంశీ గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అలా అర్థమైందంటారు? చెప్తా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. చెప్తాను లక్ష్మీనాథ్ గారు. ఇంకా ఉన్నాయి కదా, ఇంకా మరణాలు ఉన్నాయి కదా, మార్కెటింగ్ చేసుకున్న మరణాలు ఇంకా ఉన్నాయి కదా, వాటి గురించి విశ్లేషించనియండి. ఇంకొకటి ఉంది మరణం, మార్కెటింగ్ చేసుకున్నటువంటి మరణం ఇంకోటి మిగిలి ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సరే 2 రోజుల ముందు అన్నారట, అందుకని అనుమానం అట. మరి ఎందుకు సార్ ఈ అమాయక కార్యకర్తలందరినీ రిలయన్స్లు పగలగొట్టండి, జియో ఆఫీసులు పగలగొట్టండి అని అన్నారు. వాళ్ళు పగలగొట్టేటప్పటికి కేసులైనా ఈయనేమో అధికారంలోకి రాగానే వాళ్ళకి రాజ్యసభ ఎంపీని చేస్తాడు వీళ్ళ పార్టీ నుండి. ఆ తర్వాత మోస్ట్ ఇంట్రెస్టింగ్ మర్డర్ బాబాయ్ మర్డర్ కేసు సార్. ఇది కూడా పాపం మా మరణాల మార్కెటింగ్లో భాగంగా ఇది కూడా మార్కెటింగ్ చేసుకున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడట. తాతను చంపినోడేమో ఈరోజు పార్టీ ప్రధాన కార్యదర్శి, తండ్రిని చంపాడని చెప్పి ఆరోపించిన వాళ్ళేమో ఈరోజు ఎంపీ. ఆ తర్వాత బాబాయిని చంపినాడు అని గట్టిగా ఆరోపణలుండి సిబిఐల దాకా వెళ్ళి మళ్ళీ కోర్టుల వరకు వెళ్ళినటువంటి అవినాష్ రెడ్డి ఏమో ఈరోజు ఎంపీ ఈయన పార్టీ నుండి. ఈయన ఇక వాళ్ళ సావులన్నీ ఇక మా మీదకి నెట్టాం. రాజారెడ్డి చంపినోడు ఎక్కడున్నాడు? ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అనుమానాస్పద మృతి వెనక మేము మాట్లాడిన మాటల, మీరు మాట్లాడిన మాటల, ఆ తర్వాత బాబాయ్ హత్యలో భాగం ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు ఎక్కడున్నారనేటటువంటి విషయాలు ప్రజలందరికీ బాగా తెలుసు. సార్ ఈరోజు మరొక విషయం స్పష్టం చేయాలి లక్ష్మీనాథ్ గారు మీకు.
ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి పులివెందులు దాటి పోటీ చేయలేడు కూడా. పులివెందుల నియోజకవర్గం తప్ప ఏ నియోజకవర్గంలో 2024 వరకు పోటీ చేసే సత్తా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కూడా వీళ్ళ మీద భయంతో ఓట్లేశారు సార్. ఇన్ని రోజులు వీళ్ళ మీద భయపడి ఓట్లేశారు, అంతేగాని వీళ్ళేదో వాళ్ళ మీద ప్రేమతో ఓట్లేదు. అది ఎలా తెలుసు అంటే, జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కుతాం, జగన్మోహన్ రెడ్డి నిన్ను అసెంబ్లీ గేట్ తాకనివ్వం అని చెప్పిన తర్వాత దారుణాతి దారుణంగా 11 సీట్లకు పడిపోయిన తర్వాత పులివెందుల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధైర్యం వచ్చింది. ఈ జగనాసురుడు మనల్ని ఏం చేయలేడిక అని చెప్పి ధైర్యంతో ఎప్పుడైతే ఈ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయో, ఆ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోరంగా డిపాజిట్లు కూడా రాకుండా సొంత నియోజకవర్గంలో 2 జెడ్పీటీసీలు ఓడించినటువంటి ఘనత పులివెందుల నియోజకవర్గ ప్రజలది. అయితే ఇప్పటి వరకు భయంతో ఓట్లేశారు, ఇక ధైర్యంగా ఓట్లేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. 2029లో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని గెలవమన్నాడు, చూద్దాం. సో ఇట్లా వాళ్ళ తాత మరణాలు, వాళ్ళ బాబాయ్ మరణాలు, వారి తండ్రి మరణాలన్నీ మా అకౌంట్లోకి వేస్తారనమాట. కాదు సార్, ఇక్కడి నుంచి సో ఇట్లాంటివన్నీ కూడా గొడ్డలి పార్టీ అని అంట మానేస్తారా మీరు? ఎందుకంటే ఆయనకి బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతున్నట్టు. గొడ్డల పార్టీ అంటాం, బరాబర్ అంటాం సార్ గొడ్డల పార్టీ అని. వాళ్ళ తాత రాజారెడ్డిని చంపిన సతీష్ రెడ్డిని తీసేయమన్న పార్టీలో నుంచి అనం. ఆ తర్వాత పరిమళత్వానికి ఎంపీ సీట్ ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పనండి అనం. ఆ తర్వాత తండ్రి రాజశేఖర్ రెడ్డి శవం రాకముందే సంతకాలు సేకరించారు కదా, తండ్రి రాజశేఖర రెడ్డి మరణానికి పరిమళత్వాన్ని కారణం అని అన్నారు కదా, వాటికి సమాధానం చెప్పమనండి. ఆ తర్వాత బాబాయ్ హత్య కేసు ముందు సిబిఐ అన్నారు, ఆ తర్వాత వీళ్ళు రాగానే ఎందుకు సార్ అవసరం లేదు మా పోలీసులతో చేయించుకుంటామన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ బాబాయ్ కూతురు సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సిబిఐ విచారణ జరగాల్సిందే అని తీర్పు తెచ్చుకున్నారు. వీటికి సమాధానం చెప్పమనండి గొడ్డల పార్టీ అని అనం. సమాధానం చెప్పే వరకు వీరిది గొడ్డల పార్టీయే. రైట్. వంశీ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. ప్రధానంగా లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేశారు, సొంత చెల్లెళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రావడమో ఇలా జరిగిందని చెప్పడమో. షర్మిల గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపే వేళ్ళు ఎందుకు చూపిస్తున్నారు? సొంత చెల్లి ఎందుకు అన్ని క్వశ్చన్లు వేస్తుందంటే ఏం చెప్తారు మీరు? సొంత చెల్లెల్ని షర్మిల గారిని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు చూపిస్తూ ఉన్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారి వైపు చూపించట్లేదు అడుగుతా ఉన్నా. ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో ఆట ఆడిస్తూ ఉన్నాడు. ఆ ఆట ఎంతవరకు కొనసాగుతుందో, ఎంతవరకు చూస్తుందో రేపొద్దున వాళ్ళ చేతులు కాలిందో వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైతే ఈ సునీత వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ నాన్నని చంపారన్న ఆలోచన విధానం ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రీ ప్లానెడ్ గా ఆదిరెడ్డి వీళ్ళందరూ ఉన్నటువంటి బీటెక్ రవి గాని, ఆదిరెడ్డి గాని, అలాగే చంద్రబాబు నాయుడు, ఈ సునీత వీళ్ళందరూ కలిపి ఒక వర్గం తయారయ్యి దస్తగిరితో చంపించారనేటువంటి విధానం నడుస్తూ ఉంది. దాన్ని కప్పిపెట్టే ఆలోచన విధానం, దాన్ని సరి చూసుకోకుండా లక్ష్మణరావు గారు అప్పుడులో గొడవల్లో వాళ్ళ శత్రువుతో కూడి లక్ష్మణరావు గారు మరి జరిగిన వెంటనే ప్రెస్ ముందుకు వచ్చిన అప్పుడు విజయసాయి రెడ్డి గారు, అప్పుడు మీ నేత, పాపం హార్ట్ అటాక్ వచ్చిందంట, గుండె పగిలి పడిపోయారంట అని ఎలా చెప్పారు సార్? మొట్టమొదటమైనటువంటి వార్త ఈనాడులో సర్క్యులేషన్ అయింది. ఈనాడు టీవీ ఛానల్లో ఏమని పెట్టారు? వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వచ్చి చనిపోయారని చెప్పి మొట్టమొదటి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, ఈనాడు ఛానల్లో వచ్చింది. ఓపెన్ ఛాలెంజ్, అవసరమైతే ఈనాడు ఛానల్ రండి, నేను డిఫర్మేషన్ కేసు వేస్తా, కొట్టండి, గూగుల్లో ఉంటుంది, యూట్యూబ్ లో ఉంటుంది. మొట్టమొదటి బ్రేకింగ్ న్యూస్ వేసింది ఈనాడు ఛానల్. మీరు ఇంకేమో కట్టుకథలు చెప్పకండి, అందరి దగ్గర ప్రూఫ్ ఉండేది సార్. ఎవరికి తెలియదు, ఏ పార్టీ వాళ్ళకి తెలియదు. వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. వినండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేదా భారతమ్మ గారికి కానీ, లేదంటే అవినాష్ రెడ్డి గారికి కానీ, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరు చెప్పారే విజయసాయి రెడ్డి గారికి కానీ, ఎవరికి తెలియక ముందేనే, ఎవరికి ఇన్ఫర్మేషన్ రాకుండా ముందేనే బ్రేకింగ్ న్యూస్ లో తాటికాయ అంటే అక్షరాలతో వివేకానంద రెడ్డి గారు గుండు పొడితో వర్తించారని పెద్ద హెడ్లైన్స్ చేసి బ్రేకింగ్ న్యూస్ చూపించింది ఈనాడు ఛానల్. వినండి, ఇంత సోదరులు మాట్లాడుతూ ఉన్నారు, వడ్డల పార్టీ అని అంటావు.
వాళ్ళు వెన్నుపోటు పార్టీ కాదా? ఎవరైతే స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ, పేద బడుగు బలైన వర్గాల కోసం పెట్టిన పార్టీ, ఏదో ఆ అల్లుడిగా పోస్ట్ ఇస్తే ఏదో కూతుర్ని బాగా సాగదంపుగా ఉంటాడు అనుకుంటే, అల్లుడిని చేసుకుంటే మామకే వెన్నుపోటు పొడిసి పార్టీ లాక్కొని మామకి చెప్పుల దండలు వేయించి మామ ఆత్మహత్య చేసుకునేలాగా, మామ కుంగు కృషించి చచ్చిపోయేటట్టులాగా చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలు చేశారు కాబట్టి వెన్నుపోటు పార్టీ. మీరు గొడ్డల పార్టీ, మీరు వెన్నుపోటు పార్టీ కాదా సార్? ఇక్కడ మనం మాట్లాడతాం సార్. ఆయన అంటారు సతీష్ రెడ్డి గురించి, అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, టీడీపీ పార్టీ వాళ్ళే చంపించారు, టీడీపీ వాళ్ళే చంపించారు. సతీష్ రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చారట, ఆయనకి ప్రధాన కార్యదర్శి ఇచ్చారట, ఆయన ఎక్కడున్నాడో ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఇది? ఏంటన్నా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 100 మంది నాయకులు వచ్చి మీ పార్టీలో జాయిన్ అయ్యారబ్బా, చాలా మంది వచ్చి జాయిన్ అయ్యారు. ఆయన రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేశారు. వినండి. సతీష్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేసి ఓడిపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తూ ఓడిపోయారు. ఆయన ఎప్పటి నుంచో ఆ పులివెందుల నియోజకవర్గం నుంచి వాళ్ళ కుటుంబం మీద పోటీ చేస్తూ ఓడిపోయి వచ్చారు. ఆయన తప్పుడు ఆయన తెలుసుకున్నాడు. మీ పార్టీ ఏ రకంగా ఆయన వాడుకుందో, ఏ రకంగా అయితే ఆయన్ని నాశనం చేసిందో, ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా సతీష్ కుమార్ రెడ్డి గారిని వాడుకొని నాశనం చేస్తే తన తప్పులు తాను తెలుసుకొని, తాను చేసిన తప్పులు తెలుసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన మా పార్టీలో జాయిన్ అయితే ఆయన సముచితమైన స్థానం మేము ఇస్తే, ఈ రోజు మా పార్టీలో ఒక మంచి పొజిషన్ ఇస్తే మీరు వారలేరా? అదే చంపేసిన వ్యక్తిని ప్రత్యేక విమానాల్లోనే లక్ష్మీనాథ్ వినండి. తిప్పుతారా? రాష్ట్ర ప్రజలందరూ తాతను చంపేసినోడికి మంచి పదవి ఇచ్చారు, మేము ఓరలేకపోతా ఉన్నాం. ప్రశ్న విమానాలు, ప్రశ్న బస్సులు, BMW కార్లు, మంచి పదవి ఇచ్చారండి. వ్యక్తిని మీరు తిప్పుతారా? ఇదే మీ రాజకీయం? ఇదే సోట రాజకీయం? రైట్. లక్ష్మణ్ రావు గారు వంశీ గారు ఏదో అంటున్నారు, ఇందాం 1 by 1 మాట్లాడదురు కానీ. ఎస్ వంశీ గారు మీరేంటి చెప్పండి. నేను మాట్లాడితే ఇస్తాను. కాదు సార్, మీరు ఇచ్చిన మాట్లాడిన దానికి ఆయన సమాధానం చెప్తారు. 1 minute లో మళ్ళీ మీరు మాట్లాడదురు కానీ. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, అదే అంటున్నా నేను. మళ్ళీ అమ్మటనే మీరు మాట్లాడదురు కానీ. ఎస్ వంశీ గారు చెప్పండి. ఇప్పుడు తాతను చంపేసినటువంటి సతీష్ రెడ్డి గారికి అప్పుడు దాకా నిందలేశారు. 2024 దాకా మా తాతను చంపాడు సతీష్ రెడ్డి, మా తాతను చంపారని అన్నారు. సరే, ఇప్పుడు తాతను పార్టీలోకి పాపం అతను తప్పు తెలుసుకున్నాడని పార్టీలోకి తీసుకున్నారట. తీసుకుని ప్రధాన కార్యదర్శి ఇచ్చేసారట తాతను చంపినాడు. ఇక మా మీద ఎందుకు నిందలు, తెలుగుదేశం మీద ఎందుకు నిందలు? ఇప్పుడు తప్పు తెలుసుకుని పార్టీలోకి వచ్చాడని చెప్పి లక్ష్మణరావు గారు అంటున్నారు. షర్మిల గారు తెలుసుకుని కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినట్టేనా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్ గా అన్నారు ఈ రోజు, ఆ తప్పు తెలుసుకుని ఆ పార్టీలో ఉన్నానని తప్పు తెలుసుకుని ఈ రోజు వచ్చేసి జనసేనలో జాయిన్ అయ్యానని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాను నెల్లూరులో అన్నారు. అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు ఏమంటున్నారు? తప్పు తెలుసుకుని నేను వైసీపీ నుండి బయటకు వచ్చా అంటున్నారు. అందరికి అప్లికబుల్ అవుతుంది కదా. లక్ష్మీనాథ్ ఒక్కటి చెప్పండి వంశీ గారు ఒక్కటి చెప్పండి వంశీ గారు. ఇస్తాను లక్ష్మీనాథ్ గారు, నేను సతీష్ కుమార్ రెడ్డి గారి గురించి అనేది టీడీపీ పార్టీ వాళ్ళ కుటుంబాన్ని కానీ సతీష్ కుమార్ రెడ్డి గారిని కానీ ఎలాగో వాడుకుంది, ఎలాగ అన్యాయం చేశారు, ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా తెలుసుకున్నారన్నారు. మీరు ఆయన తప్పుగా భావించి ఆయన తప్పును ఆయన తెలుసుకొని మా పార్టీలోకి వచ్చాడన్నా. అంతేగాని రాజారెడ్డి గారిని చంపి రాజారెడ్డి గారిని మరణానికి కారణమైనటువంటి వ్యక్తి తప్పు తెలుసుకుని మా పార్టీలోకి వచ్చాడన్నా.
మీరు ఎందుకు ఆపాదిస్తారు? కాదు, లక్ష్మణరావు గారు. ఇప్పుడు రాజారెడ్డి నిందితులు ఎవరు? రాజారెడ్డి హత్య కేసు నిందితులు ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు చేసినటువంటి రాజారెడ్డి హత్య కేసులో నిందితుడిని మీరు ఎలా చేసుకుంటారు? తాత మీద అంత ప్రేమ ఉంటే, పార్టీలోకి వచ్చారు. తాత మీద అంత ప్రేమ ఉంటే ఏ ఆశించి తాతను చంపినోడి పార్టీలో చేర్చుకున్నారు? ఏం ఆశించి తండ్రిని లేపేసినోడికి ఎంపీ ఇచ్చారు? ఏం ఆశించి బాబాయిని గుండెపోటుని గొడ్డలపోటుని గుండెపోటు అని చెప్పారు? సార్ ఇంకో మాట అన్నారు సార్, ఇంకో మాట అన్నాడు. ఇంకో మాట అన్నాడు. ఎవరు? మన లక్ష్మణరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పనిస్తారా? ఇట్లాగే మాట్లాడుతూనే ఉంటాడు. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. వంశీ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు మీకు ఇస్తా, ఒక్క నిమిషం ఆగండి. నేను ఆగా, మీరు ఒక్క నిమిషం ఆగండి. ఆయన మాట్లాడినండి, ఆయన మాట్లాడాక మీకు ఇస్తాను నేను. లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి. మీకు ఇస్తాను, వంశీ గారు మీకు ఇస్తాను. లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు కూడా ఎందుకు అనుమానం ఇప్పుడు వచ్చింది మా నాన్నగారు చావుకి కారణం చంద్రబాబు అని? ఎందుకు గతంలో సంతకాల సేకరణ చేశారు అనే ఆరోపణలు వచ్చినప్పుడు మీరేమో హరిరామ జోగయ్య గారు బెడ్ మీద ఉన్నాయని చెప్తున్నారు. చిరంజీవి గారే చెప్పారు కదా, మెగాస్టార్ చిరంజీవి గారే ఈయన సంతకాల సేకరణ చేశారు అని. ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? చిరంజీవి గారు సంతకాల సేకరణ చేశారు అనేది చెప్పిన నిజమో అయితే, చిరంజీవి గారు పార్టీ టికెట్లు అమ్ముకునేది నిజమే. చిరంజీవి గారు పార్టీ పెట్టి ఆ రోజున ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా అమ్ముకున్నాడు అనేది కూడా అంతే. సరేనా, అది నిజమనే ప్రజలు ఆయన పంపించేశారు, వదిలేయండి. అది నిజమైతే ఇప్పుడు ఇది నిజమని ఒప్పుకున్నారా? చిరంజీవి గారు పార్టీ టికెట్లు అమ్ముకున్నారు, తీసేయండి, ఆయన అమ్ముకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టేనా? చిరంజీవి అనే వ్యక్తి ఆ రోజుకి కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను దగ్గరున్నాను, నా దగ్గరికి వచ్చారు, నేను చూశాను, ఆ రోజు నాకు సంతకాలు పెట్టించారా? ఏమన్నా చిరంజీవి అక్కడ కూర్చొని ఉన్నాడా? ఏం మాట్లాడతారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఆ రోజున హెలికాప్టర్ లో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ లో చనిపోయారు. పోనీ కత్తులో గొడ్డల్లో వదిలేయండి. ఒక్క మాట ప్రజలకు అర్థం కావాలి. లక్ష్మణరావు గారు అరుచుకుంటే కాదు, ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు కత్తుల్లో గొడ్డళ్ళు అంటే మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు. హెలికాప్టర్లో పైన ఎక్కడో పాపం ముక్కలైపోయారు రాజశేఖర రెడ్డి గారు. హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా చంపిస్తారు చెప్పండి? ప్లాన్ ఎవరు చేశారు? ప్లాన్ చేసి చెప్పారంటారా? ఎవరు చంపారో ఎవరు చేయిస్తారో అంత కూడా ఆ పైన ఉన్న దేవుడికి వీళ్ళకి అందరికి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఎవరో దాని అనుకతలు స్కెచ్ చేశారో, ఏ టీడీపీ గవర్నమెంట్ ఉందో, ఏ చంద్రబాబు నాయుడు ఉన్నాడో అప్పటి వరకు కాంగ్రెస్ అన్నారు కదండి. చేశారు అనేది మీరు అసెంబ్లీ మీరు బయటకు వచ్చిందే మా నాన్నగారు చావు మీద కారణాలు ఉన్నాయి. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, మీరు ఒక్క నిమిషం మీరు ఒక మాట అడగనే ఉన్నాను. మా నాన్నగారు చావుకి కారణాలు ఉన్నాయి, ఈ కాంగ్రెస్ పార్టీయే మా నాన్నగారి చావుకి కారణం అని చెప్పి దాని నుంచి బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు టీడీపీ మీద ఎందుకు ఆరోపణ చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు వినాలి. మీకు నచ్చినట్టుగా మీరు మాట్లాడేసుకొని మీరే స్క్రిప్ట్ తెచ్చుకొని మీరు చదివేసుకుంటే ఏ స్క్రిప్ట్ లేవు సార్, మేమే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాం. అడిగిన మీరు చెప్తే చెప్పండి సార్. చెప్పండి అన్న వినండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చారు? తన తండ్రి గురించి ఏదైతే తన తండ్రి చనిపోయినప్పుడు చాలా మంది రాజశేఖర రెడ్డి గారిని అభిమానించినటువంటి వ్యక్తులు చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో చనిపోయారు. గుండెపోటు వచ్చి తన యొక్క మరణ వార్త వినిన తర్వాత చాలా మంది తట్టుకోలేక చనిపోయారు. వాళ్ళందరికీ మేమున్నాం అని భరోసా ఇవ్వాలి, దాన్ని ఒక ఓదార్పు యాత్రగా నేను చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే, దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదు. కాబట్టి ఆయన బయటకు వచ్చి నన్ను నమ్ముకున్నా, మా తండ్రిని నమ్ముకున్నా, మమ్మల్ని నమ్ముకున్నా, మా కుటుంబం నమ్ముకున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అండగా మేము ఉన్నామని చెప్పి ఆయన తన పార్టీ పెట్టి ఆ రోజున ఓదార్పు యాత్రకు బయటకు రావడం జరిగింది. మీకు నచ్చినట్టు మీరు స్క్రిప్ట్ ఎందుకు రాసుకుంటారు కానీ వినాలా? ఏదైతే ఇదే చంద్రబాబు నాయుడు అన్న ఎన్టీ రామారావు వినండి సార్, చెప్పండి. 2 minutes మిమ్మల్ని ఆపను లక్ష్మణరావు గారు, 2 minutes ఆపను, తర్వాత వంశీ గారు మాట్లాడతారు, అప్పుడు మీరు మాట్లాడొద్దు. మీరు 2 minutes మిమ్మల్ని ఆపను, ఎవరు ఆపరి ఆయన మాట్లాడినా నేను మ్యూట్లో పెడతాను. మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి ప్లీజ్. సమయం అయిపోయింది, మీరు కంక్లూడ్ చేయండి. 2 minutes నేను కూడా మాట్లాడను, మీరు చెప్పదలుచుకుని. ఇప్పుడు ఒకటి సార్ లక్ష్మణరావు గారు, అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ ఎందుకు పెట్టారు? తెలుగువారు ఆత్మగౌరవం అని చెప్పుకుంటారు వీళ్ళు. లేదంటే అప్పుడున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, లెఫ్ట్ పార్టీలు కానీ ఇవి కానీ
పెద్దగా ప్రభావితం చూపించిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చూసుకుంటే ఏ ప్రాంతీయ పార్టీ కూడా అప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగా ప్రజాదరణ పొందిన పార్టీ కాదు. ఆ రోజున ఆయన పార్టీ పెట్టాడు. పార్టీని ఆత్మగౌరవం విధంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి పార్టీ ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం మరి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై మరి తప్పుడు కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టించి జైలు పాలకి కారణమైనటువంటి వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు లేదా? అన్నం నోటికి అన్నం తిన్నాడా గట్టి తిన్నాడా చంద్రబాబు నాకు అర్థం కావట్లా. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ టీడీపీ పార్టీ. మరి అదే కాంగ్రెస్ పార్టీతో మీరు లాలూచులు పడి అదే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమన్నాలా? నేను మిమ్మల్ని ఇంటరాప్ట్ చేయను అన్నాను, ఒకటి ఇంటరాప్ట్ చేయను అన్నాను, కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, కొంచెం గౌరవంగా మాట్లాడండి, గౌరవంగా మాట్లాడి విమర్శించండి. ముఖ్యమంత్రిని బట్టి మీరు ఎలా పడితే అలా మాట్లాడదు. అన్నం తిన్నారా గడ్డి తిన్నారా ఇలా మాట్లాడకూడదు, తప్పు. మళ్ళీ మీ మీద అనవసరంగా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిని మీరు అలా మాట్లాడొద్దు. వినండి సార్, ఇక్కడ రాష్ట్ర సీఎం అయినా పిఎం అయినా ఇంకోటి వాటర్ ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు మేము ఆయన తిట్టలేదు. కాదండి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు వంశీ గారు అమ్మ నా బూతులు తిడతారు, అప్పుడు కూడా ఆపొద్దాం మేము. సార్ ఇదే చంద్రబాబు నాయుడు, వినండి సార్, ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఏమన్నారు? సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తిట్టారు సార్? ఎందుకు ఇవన్నీ వాళ్ళు కాదు సార్, ఒక అధికార ప్రతినిధిగా ఉండి మీరు చంద్రబాబు నాయుడు గారి స్థాయి తెలుసుకోవాలి కదా. మనం ఇక్కడ స్థాయిలే ఉన్నాయి సార్, ఇక్కడ స్థాయిలే ఉన్నాయి. ఆయన టైం బాగుండే ఆయన సీఎం అయ్యాడు చంద్రబాబు నాయుడు. నా టైం బాగుంది రేపు పిఎం అవుతానేమో. ఇక స్థాయిలు ఏముంటాయండి? ఎవరి స్థాయిని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరి స్థాయి ఉంటది? చంద్రబాబు నాయుడు పుట్టుకనే వాళ్ళ అమ్మ నాన్న సీఎంలుగా పిఎంలుగా ఉన్నారా? 2 ఎకరాలతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 లక్షల కోట్లు సంపాదించిన చంద్రబాబు నాయుడు ఎన్ని మంటల్లో ఎన్ని మానభంగాలు ఎన్ని అత్యాచారాలు వాళ్ళ పార్టీ నుంచి చేయకుండా వాళ్ళ పార్టీ పెద్దదైపు ఈ రోజున సీఎం అయిపోయాడా? కంక్లూడ్ చేయండి. ఏం మాట్లాడతారు సార్? కంక్లూడ్ చేయండి. ఏం మాట్లాడతారు నాకు అర్థం ఓకే ఓకే కంక్లూడ్ చేయండి. ఎక్స్టెన్షన్ చేసే ఉద్దేశం లేదు, కంక్లూడ్ చేయండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి, చివరిగా చెప్పండి. నేను అదే చెప్తాను సార్. నేను ఒకటి సార్, ముమ్మాటికి మామకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని ఈ రోజున ఎవరైతే నిజమైనటువంటి టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళని నట్టేటిని ముంచే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేసిన మాట వాస్తవం. వాళ్ళది గొడ్డల పార్టీ, వాళ్ళది కత్తల పార్టీ, వాళ్ళది వెన్నుపోటు పార్టీ, వాళ్ళది నారావారి రక్త చరిత్ర పార్టీ. మా మీద చట్టాలు మాట్లాడతారని నాకు అర్థం కాదు. రైట్ సమయం అయిపోయింది. మీరు ఈ అధికారంలోకి వచ్చి ఈ 2 సంవత్సరాల్లో 734 హత్యలు జరిగినాయి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది రక్త చరిత్ర. రైట్. ఇప్పుడు చివరిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా వాస్తవాలు అంటారు, అంతే కదా? సార్ జగన్మోహన్ రెడ్డి గారు 100% రైట్. చూసారా, ఆయన 2 గంటల 40 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు మాట్లాడి ఆయన అమరావతిలో ఎంత అవినీతి జరిగింది, పోలవరంలో ఎంత అవినీతి జరిగింది, ఇగో అమరావతిలో అద్దెల కోసం 2900 కోట్లు, కరెంటు కోసం ప్లంబింగ్ కోసం 2300 కోట్లు, ఇలాగా డిజైన్ల కోసం 600 కోట్లు చదివారండి. చదివారు, మేము కూడా విన్నాం. చదివారు. సమయం అయిపోయింది. రైట్, చదివారు. ఇచ్చినటువంటి జీవోలతో చూసారా? పేపర్ చూసి చదివింది నేను కూడా చూసాను. మీరు పెట్టిన డిబేట్ దేని మీద పెట్టారు? రైట్. మీరు పెట్టిన డిబేట్ దేని మీద పెట్టారు? రైట్. ఇది ఇప్పుడు ఒకటి చెప్పంటారా? తీవ్రమైన ఆరోపణలు ఏవైతే చేస్తే దాని మీద డిబేట్ పెడతారు. ఎవరైనా తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజా నేత హెలికాప్టర్లో చనిపోతే చంద్రబాబు నాయుడు చంపించారంటే దాని మీద డిబేట్ పెట్టకుండా దేని మీద పెడతారు? మేము దేని మీద డిబేట్ పెట్టాలి కూడా మీరే చెప్తారా? రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది. డిబేట్లో ఎలా మాట్లాడాలో ఏం పెట్టాలో మాకు తెలుసు. ఎలా మాట్లాడాలో మీరు తెలుసుకోండి. గౌరవనీయులందరూ ఎవరినైనా కూడా పెద్దవారిని గౌరవంగా మాట్లాడండి. డిబేట్ నేను పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారే అంట, చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అంట. మీలాగా ఏకవచనాలు నేను మాట్లాడు. నేను మీలాగా ఏకవచనాలు మాట్లాడు. మీరు మాకు సూక్తులు నీతులు భజన కార్యక్రమాలు నేర్పమాకండి. ఎస్ లక్ష్మణరావు గారు సమయం అయిపోయింది. మీరు చెప్పదలుచుకుని మీరు చెప్పారు. ఎస్ వంశీ గారు రైట్. మీరు వంశీ గారు కంక్లూడ్ చేయండి. మీరు చేయండి వంశీ గారు.
సార్ ఒక్క నిమిషం సార్ సార్, వంశీ గారు, ఒక్క నిమిషం మీరు సార్, మాట్లాడండి. మ్యూట్ చేస్తే ఒక్క నిమిషం. మాట్లాడతాం. Yes, yes. అవసరం లేదు, ఏం లేదు. టైం 30 అయిపోయింది. సెకండ్లు, 30 సెకండ్లు, టైం 30 అయిపోయింది. సెకండ్లు. లక్ష్మీనాథ్ గారు అసలు అలా కాదు వంశీ గారు, ఒక్క నిమిషం వంశీ గారు ఒక్క నిమిషం వంశీ గారు ఒక్క నిమిషం. మీకే ఇస్తాను, ఆయన మ్యూట్ లోనే ఉంటారు. ఓకే, చెప్పండి. ఆ, ఒక మాట సార్, ఒక మాట. చెప్పండి. సార్ ఈయన ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు 2029లో పులివెందుల్లో గెలవలేదు, ఆయనకు భయము, ఆయన అక్కడి నుంచి అక్కడ తప్ప ఎక్కడ పోటీ చేయలేదు. సార్ చంద్రగిరి నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారిది, ఆయన ఎందుకు ఇప్పుడు పోటీ చేయట్లా? కుప్పంలో ఎందుకు పోటీ చేస్తూ ఉన్నాడు? ఈ రోజు నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వాళ్ళు కొడుకైనటువంటి మోహిత్ రెడ్డి గారు ఆయన ఇక్కడ ఉన్నారు కదా చంద్రగిరిలో, డిపాజిట్లు రాకుండా ఓడిపోయారు కదా. మళ్ళీ దమ్ముంటే చంద్రబాబు నాయుడిని రేపు 2029లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయమని చెప్పండి. రైట్ మీరు వంశీ గారు అడిగిన క్వశ్చన్ మీరు క్వశ్చన్ అడిగారు. ఓకే సమయం అయిపోయింది. లక్ష్మణ్ రావు గారు సమయం అయిపోయింది. మీరు క్వశ్చన్ అడిగారు. ఓకే రైట్. వంశీ గారు మీరు మాట్లాడండి. వంశీ గారు లక్ష్మణ్ రావు గారు మ్యూట్ లో పెట్టండి. ఎస్ లక్ష్మణ్ రావు గారు మ్యూట్ లో పెట్టండి. మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. వంశీ గారు మీరు చెప్పండి. మీరు మాట్లాడండి వంశీ గారు. రైట్ సార్, ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు అధికార ప్రతినిధి ఫ్రమ్ వైఎస్ఆర్సి, ఆయన మాట్లాడతా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మర్డర్లు ఎన్ని మానభంగాలు చేస్తే వచ్చారు ఈ స్థాయికి అనేటటువంటి మాట మీ ఛానల్లో మాట్లాడారు. మీరు ఖండించారా? ఖండించాం కదా సార్. తప్పుగా మాట్లాడితే కరెక్ట్ కాదని ఖండించాం సార్. ఎవరైనా ఖండిస్తాం. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా కూడా ఆ మాటలు వెనక్కి తీసుకోమనండి, ఖండిస్తాం కాదు సార్. ఆ మాటలు ఎవరైనా కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఎవరైనా మా లక్ష్మణ్ రావు గారు మ్యూట్ లో పెట్టమని చెప్పాను కదా నేను. మ్యూట్ లో పెట్టండి. ఆయన మాట్లాడుతూనే ఉంటారు. ఆయనకి ఇచ్చండి, ఆయన మాట్లాడారు. వంశీ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఎవరైనా కూడా ఎలా పడితే అలా మాట్లాడితే 100% ఎవరైనా కూడా తప్పు మాట్లాడితే డిమాండ్ చేస్తాం. సార్ మీరు చెప్తే మేము చేయడం కాదు సార్. వంశీ గారు మీరు మేము ఏదైనా తప్పు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు అవును సార్ డిమాండ్ చేయండి. మేము చేయడం కాదు సార్. మీరు చేయాలి. ఏమైనా డిమాండ్ చేసి మీరు చేశారు అసలు? మీరు చేయండి సార్. డే వన్ నుంచి ఎవరు మాట్లాడినా మీరు మాట్లాడినా ఆయన మాట్లాడినా తప్పు మాట్లాడితే మేము ఖండిస్తాం. మీరు డిమాండ్ చేయండి. ఫస్ట్ మీరు డిమాండ్ చేయండి. మీరు చెప్పండి. మీరు కంక్లూడ్ చేయండి. మీరు డిమాండ్ చేయండి. మీరు మాట్లాడండి. మీరు సార్ చేయాల్సింది మీ ఛానల్ సార్. మేమేం చెప్తున్నాం? తప్పు మాట్లాడితే వంశీ గారు తప్పు మాట్లాడితే గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడకూడదని కూడా ఖండించాం. మీరు టైం వేస్ట్ చేయకుండా ఆయన చెప్పిన దాని విషయం మీద వెనక తీసుకోమనండి దయచేసి. అవును సార్. మీ ఛానల్ నుండి ఆ వ్యాఖ్యలు వెనక అవును సార్. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారు లేదో ఆయన మాట్లాడితే మీరు కంటిన్యూగా మాట్లాడగలరా? మ్యూట్ పెట్టా కదా నేను. ఓకే, ఇప్పుడు చెప్పండి. అదే సార్, అదే చెప్తా ఉన్నా. అతను మాట్లాడినంత సేపు కామ్ గా ఉన్నా. అదే చెప్పాను. మ్యూట్ లో పెట్టా. మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి. ఇప్పుడు ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ నిజాలే అనక అబద్ధాలు అంటాడా? వైఎస్ఆర్సీ ప్రతినిధి కదా, ఆ పార్టీ తరపున మాట్లాడే వ్యక్తి కదా, అబద్ధాలను అనలేడు కదా. సో ఇక్కడ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ ఏంటంటే వాళ్ళ తాతను చంపినవాడిని వాళ్ళ పార్టీలో ప్రధాన కార్యదర్శి, వాళ్ళ నాన్నని చంపాడని ఆరోపించిన వారు ఎంపీ, వాళ్ళ బాబాయిని చంపాడని ఆరోపణలు వచ్చినవాడు ఎంపీ. సో ఇక్కడ ఇంకా మా మీదకి నెడితే ఎలా? తెలుగుదేశం పార్టీ మీదకి ఎలా? మీరు అప్పుడే చెప్పారు కదా, ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి హత్య జరిగిందో అప్పుడు కాంగ్రెస్ రిలయన్స్ అన్నారు, ఈ రోజు ఏమో ఇప్పుడు ఇదంటా ఉన్నారు. సో ఈ వ్యాఖ్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయటం, ఆయన మాటలు వినేసి పిచ్చి గొర్రెలన్నీ రోడ్ల మీదకి వచ్చేసి అవన్నీ నిజాలు అనుకుని మా మీద పడి రంకెలేయటం. ఇప్పుడు ఫ్యాక్ట్స్ చూడాలా. మనం అబద్ధం చెప్పినా గూగుల్ అబద్ధం చెప్పదు కదా. ఇంకో మాట ఏం చెప్తా ఉన్నారు, మొట్టమొదటి ఈటీవీ బ్రేక్ చేసిందట. సిబిఐ వాళ్ళు చెప్పారు సాక్షిలో వచ్చింది, గుండెపోటు అని సాక్షిలో వచ్చిందని సిబిఐ వాళ్ళు చెప్పారు, అందరూ చెప్పారు. కానీ మన లక్ష్మణ్ రావు గారు మాత్రం ఈటీవీలో వచ్చిందని చెప్తారు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈరోజు ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆయన అభిమానులు లక్ష్మణ్ రావు ఈ ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. అన్నం తింటా ఉన్నారా, గడ్డి తింటా ఉన్నారా అని చెప్పి ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడతారా? నేను ఎంతసేపు సార్ అంటాం? తల్లి చెల్లి యాక్ట్ అని చూసిన తర్వాత అన్నం తింటున్నావా పెంట తింటున్నావా జగన్మోహన్ రెడ్డి అని అడగటం ఎంతసేపు? సో వాళ్ళు ఒక మాట అంటే మేము 100 మాటలు అంటాం. ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు అని అన్నాడు, ఎన్టీ రామారావు గారు పార్టీ లాక్కున్నారు అని అన్నారు. వైఎస్ఆర్సీ ఫౌండర్ ఎవరు? శివకుమార్. ఈ రోజు కూడా నా పార్టీ నాకు ఈంట్రబాడు. మరి ఆయన న్యాయం చేయాలి కదా. ఎన్టీ రామారావు గారు
పార్టీ లాక్కున్నప్పుడు పార్టీ ఎన్టీ రామారావు గారి చేతి నుండి తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినప్పుడు ప్రజా మద్దతు ఉంది. ప్రజలందరూ మద్దతు ఇచ్చారు. ఒక రాక్షసి పాలనలో ఈ చంద్ర పార్టీ చిక్కుకుంది కాబట్టి ఆ పాలన నుండి విముక్తి కలిగించడానికి ప్రజలందరూ మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి పగ్గాలు అప్పచెప్పారు. ఆ తర్వాత వచ్చినటువంటి 1999 ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. లేదేంటి వెన్నుపోటని శివకుమార్ న్యాయం చేయండి ఏమని ఉంటే. ఇంకోటి ఏంటంటే ఈరోజు తప్పు తెలుసుకుని వీళ్ళ పార్టీలోకి వచ్చారట. అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ కూడా తప్పు తెలుసుకుని సొంత చెల్లెలు షర్మిలానే వెళ్ళిపోయింది. ఇంక ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి వెబ్ సిరీస్ సార్, ఇది ప్రెస్ మీట్ అంటారు, వెబ్ సిరీస్ అంటారు. ప్రెస్ మీట్ అంటే ఎక్కడైనా కానీ ఒక మ్యాక్సిమం 1 గంట ఉంటుంది. కానీ ఈయన ప్రెస్ మీట్లు మాత్రం 2 గంటలు 50 నిమిషాలు 3 గంటలు. వీటిని వెబ్ సిరీస్ అంటారు. సో ఇట్లాంటి వెబ్ సిరీస్ అన్ని రావడం బట్టి వైఎస్ఆర్సీ పార్టీ ఇంకా అధపాతాళానికి వెళ్తుంది కానీ ఏ ఉపయోగం లేదని అయితే నా అభిప్రాయం. లక్ష్మీనాథ్ గారు, మర్డర్ల మార్కెటింగ్ అంటున్నారేంటి కొత్తగా మీరేంటో? అంతే కదా సార్, ఇది మర్డర్ల మార్కెటింగే కదా. వాళ్ళ తాతగారు చావును మార్కెటింగ్ చేసుకుంటున్నాడు, వాళ్ళ తండ్రి చావును మార్కెటింగ్ చేసుకుని రాజకీయాల్లోకి వచ్చాడు, బాబాయ్ చావును మార్కెటింగ్ చేసుకుని సీఎం అయ్యాడు. రైట్, మరి మార్కెటింగే కదా. రైట్. చివరిగా ఏం చెప్తారు చెప్పండి సార్, చివరిగా ఏం చెప్తారు మీరు చెప్పండి. రైట్. చివరగా జగన్మోహన్ రెడ్డి గారు వెబ్ సిరీస్లు ఎన్ని వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత ఉపయోగం. లక్ష్మీనాథ్ గారు, రైట్ రైట్ రైట్. ఈరోజు మావిగన్ అంటా ఉన్నాడు. ఈరోజు సార్ ఒక్క నిమిషం ఒకటి వినిపించాలండి. ఈరోజు మావిగన్ అంటా ఉన్నాడు, ప్రజలందరి మద్దతు ఉంది అని అంటా ఉన్నారు. ఒకసారి తినండి సార్. కూడా మేము ప్రతిపాదించిన మావిగన్ కు మద్దతు పలుకుతుంటే మెంటల్ కండిషన్ అలా ఉంది. వీలైతే పిక్చర్స్ కనీసం ఒక జ్ఞానం లేని వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అతను మాట గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. తిక్కలోడు తిరణానికి వెళ్ళినట్టుంది కానీ ఆయన రాజధాని పేరు మావిగన్ అని చెప్పి ఆయనే చెప్పంటే ఆయన నవ్వుకుంటున్నాడు. ఎక్కడ రేపు మాపు జైలుకి వెళ్ళాడు ఇంకేడా వస్తాడు. ఏదో ఆయన అనుకుంటే ఏదో చెబుతారు కదా, అయ్యే పనులే కాదు, వచ్చేది లేదు అయ్యేది కాదు. ప్రజలు ప్రజలు మాట్లాడుకుంటున్నారు సార్, వినిపించాలి కదా. రైట్ రైట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం అర్థమైంది వంశీ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి వంశీ గారు మీ చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి రేగడి లక్ష్మణరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారాన్ని రేపాయి. మా కుటుంబంలో 3 హత్య రాజకీయాలకు బలయ్యారని, మా తాత రాజారెడ్డిని చంపిన హంతకులను టీడీపీ ఆఫీసులో దాచింది నిజం కాదని ప్రశ్నించారు. వైఎస్ఆర్ మరణానికి ముందు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ నువ్వు మళ్ళీ అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని బెదిరించారని గుర్తు చేశారు. వివేకాబాబాయ్ హత్య జరిగింది కూడా టీడీపీ పాలనలోనే అని చెప్పి ఆరోపణలు అయితే గుప్పించారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా దీనికి స్పందిస్తూ గట్టి కౌంటర్ అయితే ఇస్తున్నారు. చూడాలి అసలు ఎవరిది హత్య రాజకీయం అనేది ప్రజలు తేలుస్తారు. ప్రజలు న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. కాబట్టి రాజకీయంగా ఇలా మాట్లాడటం మానుకోవాలి. హత్య రాజకీయాల గురించి మాట్లాడి ప్రజలను భయభ్రాంతులు చేయకుండా కేవలం ప్రజాపాలన మీద దృష్టి సారించాలని ప్రజలు హితవు పలుకుతున్నారు. ప్రభుత్వం అయితే ప్రజాపాలన మీద దృష్టి సారించాలి. ప్రతిపక్షం అయితే 11 సీట్లు వచ్చినప్పటికీ మరి వాళ్ళే కదా ప్రతిపక్షం అయితే వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. కానీ ఇలాంటి అర్థం లేని మాటలు మాట్లాడకూడదని చెప్పి ప్రజల మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంతిమ నిర్ణేతలు ప్రజలు ఉంటారు. ఎవరిది రాజకీయ ఏ పార్టీది హత్య రాజకీయం అనేది ప్రజలు తేలుస్తారు. ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది ఈ పూట స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్. నమస్తే.